స్థానిక ఎమ్మెల్యే గారికి ఎక్కువ మర్యాద ఇస్తున్నాను అనుకుంటా. కానీ ఇన్నాళ్ళు కూడా చాలా గౌరవభావంతో మర్యాద ఇవ్వాలి మనిషి అన్నప్పుడు వ్యక్తికి కాకుండా తనున్న హోదాకి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ మర్యాదగానే సంబోధించుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ కూడా ఆ మర్యాదనైతే నేను మితిమీరను. ఎట్లా మాట్లాడినరు ఏంది అనేది వారి విజ్ఞతకు వదిలేస్తా. మనిషి అన్నప్పుడు జనరల్గా మర్యాదగానే మాట్లాడాలి. ఇంకా ఒక హోదాలో ఉన్న వ్యక్తి మరీ మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఆయన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అనేకమైన అవాకులు చెవాకులు పిలిచిండు. వాళ్ళ ఆయన స్థాయిని మరిచి స్థాయిని దిగజారి మాట్లాడిందని నేను భావిస్తుంది. వాళ్ళ ఆయన అధికారం కోల్పోయి మది భ్రమించి ఇవాళ పిచ్చి కూతలు కారు కూతలు కూస్తున్నట్టుగా నేను భావిస్తుంది. వాళ్ళ అధికారం పోయి 50 రోజులకే ఆయన అతలాకుతలమైపోయి ఆయన అసంబద్ధ ప్రేలాపనలు పేర్కొంది. వాళ్ళ వాటి మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి హైట్ గురించి ఆయన స్థాయి గురించి మాట్లాడుతుంది. ఇలా ఈయన స్థాయి ఏందో అందరికీ ఏర్పడు, ఈయన హైట్ ఏందో అందరికీ ఏర్పడు. ఈయన 3 ఫీట్ల 4 ఇంచులు లేడు. ఈయన ఎక్కువగా మాట్లాడుతాను రేవంత్ రెడ్డి గారి గురించి. రేవంత్ రెడ్డి గారికి కష్టం తెలుసు, రేవంత్ రెడ్డి గారికి సుఖం తెలుసు. ఇవాళ కేవలం నువ్వు ఇవాళ మీ నాయన టీఆర్ఎస్ పార్టీ యొక్క అధ్యక్షుడైనందుకు అక్కడ నీ నౌకరి పోతే అమెరికా నుండి నిన్ను గెంటి వేస్తే ఇక్కడికి వచ్చి ఇవాళ మీ నాయనకున్న హోదాను దుర్వినియోగం చేసుకొని మీ నాయనను ఆ రోజు అనేకమైన కథనాలు బయట వినిపిస్తాయి. ఇవాళ నీవు ఇలా ఇంట్లోకి బయటికి వెళ్ళిపోతా అని చెప్పి నాకు టికెట్ లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి బెదిరించిందని చెప్పి కథనాలు బయట వినిపిస్తున్నాయి. సరే, ఆ కథనాల సంగతి మాకు అవసరం లేదు ఇవాళ. కానీ ఇక్కడ కష్టపడ్డ నన్ను పక్కన పెట్టి టికెట్ తీసుకున్నాం అనేది వాస్తవం అని చెప్పి సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలిసేయాల. ఇవాళ నీవు మాట్లాడుకుంటూ అనేకమైన మాటలు మాట్లాడుతున్నావు. కేవలం 4 లక్షల ఓట్లతోని 1.8% ఓటు శాతంతో ఇలా అధికారంలోకి వచ్చిందని చెప్పి అలా నీవు ఆ రోజు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. సిరిసిల్లలో ఆ రోజు నీవు గెలిచిన ఓట్లెన్ని, నీకు వచ్చిన సీట్లెన్ని, నీ ఓట్లు కేవలం చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 171 ఓట్లతో గెలిచినావు 2009లో. ఇవాళ నీవు ఇలా ఎన్ని అగచాట్లు పడితే, ఎన్ని గడ్లు తింటే, ఎంతమంది కాళ్ళ ఏళ్ళు మొక్కితే, ఎంతమందిని ప్రలోభాలకు గురి చేస్తే ఇవాళ నీ అధికార దుర్వినియోగం చేసుకొని మందు వంచి పైసలు వంచి ఇలా అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తుల యొక్క కాళ్ళు ఏళ్ళు మొక్కి ఇలా ప్రలోభాలకు గురి చేసి ఇలా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఇక్కడ ఉన్న పద్మశాలీలను బ్లాక్మెయిల్ చేసి నీ అవసరం వాళ్ళకు రావాల్సిన బతుకమ్మ చీరల బిల్లులు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకొని ఈ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకొని ఇవాళ నువ్వు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బయటపడ్డది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది. ఇలా నీ యొక్క అసంబద్ధ ప్రేలాపనలను, నీ అతివాగుడును ఎవరు కూడా ఇక్కడ సహించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ఇలా పెద్ద బంకనాలు కొడుతండి. ఇలా కేటీఆర్ గారు నువ్వు విన్నది ఎంతనయ్యా? ఇలా 39 మంది ఎమ్మెల్యేలు. ఇలా నీ 86 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే ఏం పీకలేనోడివి. ఈ సిరిసిల్ల పద్మశాలీలకు ఇలా బతుకమ్మ చీరల బిల్లులు కానివ్వండి, ఇలా వాళ్ళకు రావాల్సిన వివిధ బిల్లులను ఇవ్వలేని స్థితిలో ఉన్న దద్దమ్మవి ఇవాళ నువ్వు మా పార్టీని నిలదీస్తున్నావు. ఇలా పార్టీలు ఏదైనా ప్రభుత్వాలు ఆర్డర్ ఇవ్వాలి కాబట్టి మేమందరం అందరం కూడా పోయి మా ప్రభుత్వ పెద్దలను అడిగి ఇవాళ మళ్ళీ సిరిసిల్లలో ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండకూడదు, వారికి బిల్లులు రావాలి అని చెప్పి మేము పెద్ద మనసుతో పోయి బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మళ్ళీ వాడు చెప్తారు తర్వాత ఇవాళ మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు చెప్తారు తక్కిన దాని గురించి అంతా కూడా ఇవాళ 39 ఎమ్మెల్యేలతో నువ్వు మా మెడలు వంచేంత మొగని గాలే. వాళ్ళు 86 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఏం పీకలు ఉండనివి. ఇక్కడ ఈ ప్రాంతంలో 450 కోట్ల బకాయిలు పెట్టినవి. ఇలా మేం చేసిన బకాయి కాదు ఇది. ఇవాళ నీ పుణ్యమా అని చెప్పి సిరిసిల్లలోని పాలిస్టర్ బతుకమ్మ చీరలు నేర్చిన వాళ్ళు, ఆర్వీఎం గుడ్డ నేర్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుల పాలై ఎగచాట్లు పడుతుంది. ఇవాళ అది నీ పుణ్యం. ఇవాళ కేవలం బతుకమ్మ చీరలకే 181 కోట్ల రూపాయలు రావాలి. అలాగే యూనిఫామ్ కొరకు చేసిన ఆర్వీఎం క్లాత్ కొరకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ డబ్బులు ఇవ్వలేని చవడ దద్దమ్మవు నువ్వు ఇలా మా గురించి మాట్లాడుతున్నావా? ఇవాళ పెద్ద పీకుడుగా అన్నట్టు ఇవాళ చెక్కులు ఇష్యూ చేసిండు.
టోకెన్లు ఇష్యూ చేసిండు సారు. కానీ టోకెన్లు ఇష్యూ చేసిన తర్వాత ఈ టోకెన్లు ఎప్పుడు ఇష్యూ చేసిండు? 19/7/23 సంవత్సరంలో ఈ టోకెన్లు ఇష్యూ చేసిండు. మీ అందరు కూడా నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చి టోకెన్లు ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ డబ్బులు ఇవ్వలేని ఒక చవట మంత్రి ఆయనే. నేనే ఆ రోజు మంత్రిని, నేనే ముఖ్యమంత్రిని, అన్నింటికి నేనే అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఆఖరికి వస్తే సిరిసిల్లలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఇలా మున్సిపల్ శాఖను కూడా మున్సిపాలిటీని కూడా అప్పుల్లో నెట్టిన ఒక చవట దద్దమ్మ ఆయనే. ఆయన ఇవాళ మాట్లాడుతండి, ఇవాళ ఇలా ఉనికి కోల్పోతుంది, బీఆర్ఎస్ బీటలు వారిపోతుంది. ఆయన వస్తుంటే ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్లు కూడా ఇవాళ ఇక్కడ నుంచి పలాయనవాదం చిత్తగించి పోతుంటే ఇవాళ ప్రేణాల పనులు అనే అసహనంతో అనేకమైన మాటలు మాట్లాడితే అలా కోటలు బీటలు వారుతున్నాయి. ఇవాళ ఇలా పునాదులు కదిలిపోతున్నాయి. ఆ యొక్క పిచ్చిలో అనేకమైన మాటలు మాట్లాడుతుంది. ఇవాళ వీటిని ఎవ్వరు కూడా సహించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సహించే పరిస్థితులు లేరు. ఇవాళ రాజకీయ పునరేకీకరణ పేరిట నువ్వు ఆడిన రాక్షస క్రీడ ఇవాళ ఆ రోజు నిన్నే ఇవాళ పెనుభూతపై నిన్నే వెంటాడుతుంది. ఇవాళ ఆ వెంటాడుతుంటే వేటాడుతుంటే ఆ ఉచ్చులో ఇరికి నీ రాజకీయంగా నిన్ను బొందవెత్తడం ఖాయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇటువంటి పిచ్చి ప్రేరణలు మాట్లాడితే ఇక నుండి సహించేది లేదు, జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిస్తున్నా. తీర్థయాత్రలకు బయలుదేరింది అన్నట్టుగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో కూడా మతిలేని మాటలు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం కోల్పోతామని అనుకోకపోతే ఉదయం లేస్తే పోలీస్ ఆరులు కనిపిస్తలే, ప్రజలు కనిపిస్తలేరు, కార్యకర్తలు కనిపిస్తలే, ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి తన ఇష్టానురీతం మాట్లాడుతున్నటువంటి మాటలు మానుకోమని హెచ్చరిస్తున్నాం. ఇంకా నీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను రంగరించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమకారుడిగా 2 సార్లు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. మీకు ప్రజలు ఇక మిమ్మల్ని చిత్కరించిండ్రు. మళ్ళీ ఎప్పుడు కూడా అంటూ నిన్నేకన్నో అది తాత్కాలికమే. మళ్ళీ ప్రజలు కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారని, వాస్తవమే కారును గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీకు రాకుండా చూడడానికి ప్రజలు సిద్ధంగా అయినరు. ఈరోజు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన కష్టంలో నువ్వెంత అంటున్నా, తండ్రి చాటు బిడ్డడిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు. అసలు నీకు రాజకీయ ఓనమాలు లేకుండానే ఉద్యమం పేరుతో ఎమ్మెల్యే అయిన నీకు ఈరోజు ఇంత అహంకారమా అంటున్నా. ఏం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడుతున్నామని అంటున్నాం. మేము మర్యాద ఇచ్చే కాడికి ఇస్తాం. ఈరోజు కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలో మాట్లాడుతూ కూడా హుస్నాబాద్, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు 2 దళిత ఎమ్మెల్యేలు 2 బీసీ ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు 100 రోజులు మీ 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పిన దానిలో ఒకవేళ వేయకపోతే పడతామని బట్టలు కూడా తీస్తామనేటువంటి మాట మాట్లాడినటువంటి చిత్కారమైన మనిషి, దళిత వ్యతిరేకి, బీసీ వ్యతిరేకి. వెంటనే ఆ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలా, జాతికి క్షమాపణ చెప్పినా దిగిరానటువంటి ఈయనే గట్టి సమాధానం ఇచ్చి మా ప్రభాకర్ అన్న ఏం చూస్తామని చెప్పని నాకేం అభ్యంతరం లేదన్నాడు. మా జగ్గన్న కూడా చెప్పిండు, మహిళలు ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి సభ్య సమాజం అడ్డుకుంటుంది, కానీ చేస్తావా టచ్ మమ్మల్ని? అంత దమ్ముందా నీకు? రా, ఏ ప్రభాకర్ అన్న మీద టచ్ అయ్యి నా మీద టచ్ చేసే శక్తి ఉందా? మా సత్యం మీద టచ్ చేయగలుగుతావా? టచ్ చేయి చూడు, అప్పుడు వెళ్తుంది. 1000 వోల్ట్ కరెంటుతో మసి మాడైపోతాను అంటున్నా. దళితులతో పోయి బీసీలతో పెట్టుకుంటావా? చూస్తూ ఊరుకున్న కొద్దీ పిచ్చి ప్రేరార్పణలు పెరిగిపోతున్నాయి. మా రేవంత్ రెడ్డి గారిని కానీ మమ్మల్ని కానీ మాట అంటే ఊరుకునే లేని మాట చెప్తున్నాడు. అన్న చెప్తున్నాడు, ఇప్పుడు 6,71,000 కోట్లు అప్పు చేసిన మీరు తెలంగాణ మనం వేరుపడ్డ రోజు ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈరోజు మనం ఏర్పడితే 6,70,000 కోట్లు అప్పు చేసినావు. ఎవడు పెట్టినావు? నేతన్న కార్మికులకు ఏదైతే ఉపాధి కల్పించినటువంటి
బతుకమ్మ చీరలు ఈ ఆర్వీఎం ఇవన్నీ కలిపితే 400 కోట్ల అప్పు చేసి ఎందుకు పోయినావు అంటున్నా. అది నీ అసమర్థత కాదా? మున్సిపల్ కరెంట్ బిల్లు కట్టలేకపోయినావు, నీ అసమర్థత కాదా? 6,70,000 కోట్లు మేమంటే గగ్గోలు పడిపోయారు. ఈరోజు మీ శ్వేతపత్రాలు విడుదల చేస్తే అని శ్వేతపత్రం అంటుండు. మేము అంటున్నాం స్వౌత బంగ్లాలు విడుదల చేయి. మీరు నిర్మించుకున్న బంగ్లాలు చేయమని కోరుతున్నాం. తెలంగాణ సమాజాన్ని అడ్డు పెట్టుకొని దండుకున్నది 1000 కోట్లు దండుకున్నది కాకుండా ఇంకా సమాజానికి తప్పైందని చెప్పడం పోయి ఇంకా పొగరు మాటలు. దీన్ని మేము తీవ్రంగా తప్పడుతామంటున్నాం. మేము ఇచ్చే కాడికి ఇస్తాం మర్యాద. నువ్వు ఒకటంటే మీరు 2 అంటాం. వెనక్కి పోయలేదు. ప్రజలు ఈరోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు 64+1 సిపిఐ 65 తోటి. నీకు 2014 10 సీట్ ఇచ్చారా? 2014 నువ్వు కూడా 62-63తో గెలిచినావు కదా. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా. ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిందని గౌరవించుకుంటే ప్రభుత్వం కూలిపోతుందంటే ఈ ప్రభుత్వం కూలాలను కోరుతున్నావు అంటున్నా. ఇదే నువ్వు ప్రజాస్వామిక వాదనలు ఇదేనా పదాలు అంటున్నావు మాట్లాడేది? ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా అధికారం మా 6 నెలల్లో వస్తుంది, అధికారంలో సిద్ధంగా ఉన్నాం, పులి వచ్చేస్తుంది. పులి జనాలకు వస్తే ఎక్కడికి పోతుంది? బోన్లోకి. మా నాయకుడు అన్నాడు బోన్లో బంధిస్తామని, తిరిగి మళ్ళీ పంపిస్తామని. ఈరోజు ఆయన మాట్లాడిన కరీంనగర్ లోక్సభ పరిధిలో, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో నీ కార్యకర్తలు ఉత్తేజపరచుకుంటూ పరచుకో. అసలు సర్వేలలో నువ్వు లేవు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ కార్యకర్తలు ఉత్తేజపరిచినప్పుడు ఇతర పార్టీ నాయకులపైన విమర్శలు చేస్తావా అంటున్నా. ఏమనంటే మా నాయకుడు మేస్తారంటావు. మంచి సమయం ఇచ్చారు మేస్త్రి. ఈరోజు మీ సిరిసిల్లాకు సంబంధించినటువంటి నేతా కార్మికులకు నేతన్నలకు సంబంధించి మేము మొదటి రోజు చెప్పినాం, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు. అదేవిధంగా మేము పనిచేస్తున్నాం. ఎవరు ఆందోళన చెందకమని చెప్పినాం. ఈయనే మా 39 మంది ఎమ్మెల్యేలను అడ్డుపెట్టి నేతా కార్మికుల కోసం ఉద్యమం చేస్తా అంటున్నాడు. అరే మేము ఆల్రెడీ 64 మంది ఎమ్మెల్యేలము, మా మద్దతు సిపిఐ 65 మంది కలిసి నేతల కోసం ఉన్నాం. నువ్వెవడు పొడిచేది అంటున్నా. మీ 64+1 65 మంది ఉన్నాం నేతల కార్మికుల కోసం. ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జౌలి శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర, బీసీ సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు పొన్నం ప్రభాకర్ దగ్గర, బహుశా నిన్నటి రోజు ఫోటోల ద్వారా కూడా మీరు చూసుంటారు. సమావేశాలు అంటే బతుకమ్మ చీరలు కార్డు ఇవ్వని చెప్పిన ఆదేశాలు వెళ్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులకు సంబంధించి సొసైటీలు ఉన్నాయో వాళ్ళు కూడా స్వయంగా చూసిర్రు, విన్నరు. ఇదంతా తెలిసిన తర్వాత మళ్ళీ ఏదో క్రెడిట్ దొక్కడానికి నేనంటేనే బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినట్టుగా. అసలు బతుకమ్మ అనేది తెలంగాణ నచ్చినాకనే కవితమ్మ నేర్పినట్టు. ఇప్పుడు ఈయన కదేదో బతుకమ్మ చీరలు మాది మేము పోయినాక మళ్ళీ నేను అడుగుతున్న ఇచ్చానని చెప్పడానికి కోసం కవితమ్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ పెట్టుకుని వస్తుంది. ఇప్పుడు బీసీ రోడ్ల కోసం 10 ఏళ్ళు కేసీఆర్ ఒక్కరోజు కూడా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమలేదు. జయంతి వర్ధంతి అంతేందుకు అంబేద్కర్ గారు కూడా వేయాలి. ఈరోజు మేము ప్రజాపాలన మాకు అధికారం ఇచ్చినాక ప్రగతి భవన్ను ప్రజాభవన్ జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టిన బ్రహ్మాండంగా. వీళ్ళు కొత్త నాటకాలు అన్నీ ఓడిపోయిన తర్వాత ప్రజలు విన్నారు. మేము చూస్తూ ఊరుకోమని మాటల మా వైఖరిని మీరు మార్చుకోవాల్సిందే. ఈరోజు మేము ఇక్కడ వర్కర్ టు ఓనర్ అన్నాడు. ఏమైంది? వర్కర్ టు ఓనర్ చేయగలిగిండా? ఈరోజు మేము బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినాం. నేతా కార్మికులను ఆదుకోవడం కోసం మేము నిలబడి ఉంటున్నాం ఖచ్చితంగా. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే జీవో కూడా వస్తుంది, మీరు చూస్తారు. ఇదివరదాకా వాళ్ళు కేవలం బతుకమ్మ చీరలు ఇచ్చినట్టున్నారు. మేము 365 డేస్ నేతా కార్మికులు పని ఉండాలని ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బట్టను ఇక్కడ ఇవ్వడానికి కోసం కూడా ఒక జీవోని తీసుకురాబోతుంది ప్రభుత్వం చెప్తున్నాం. అందరు అంటే ఇదంతా కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చేది నిన్న తూతు మంత్రి నేతన్న కార్మికులకు సంబంధించి ఓట్లు దండుకోవడానికి కోసం నేనేదో పోరాటం చేస్తున్న వస్తుందని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. నీ పోరాటం అవసరం లేదు. నీ 39 మంది వ్యక్తులు అవసరం లేదు. మేము 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఒకటి మా సిపిఐ అనుబంధ సభ్యుడు నాయకులు ఉన్నారు. 65 మంది కలిసి నేతన్నలకు మేము న్యాయం చేసుకుంటూ, మా ప్రజలకు న్యాయం చేసుకుంటూ, 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోతాం. సాగునీటి రంగంలో మీరు చేసిన విధ్వంసం, ఆర్థిక రంగంలో చేసిన మీరు విధ్వంసం ఇక చాలు, ప్రజలకు అర్థమైంది. నీ మాటలు విధ్వంసం ఆపకపోతే ప్రజలు మీకు ఈ లోక్సభ ఎన్నికలు కూడా
చక్కటి తీర్పు మీకు ఇస్తారు. ఒక్క సీటు కూడా మీకు రాకుండా ప్రజలు తీర్పిస్తారు. మీ మాటలు అహంకారపూరితమైన వాక్యాలు ప్రభుత్వం పైన మీ మాటల తీరు ఏదైతే ప్రజలు గమనిస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా తప్పడుతాము. మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ మా ప్రాంతాన్ని కానీ మీరు పిచ్చి పిచ్చి ప్రేరేపణతో మాట్లాడుతూ మాత్రం భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమని మాట ఈ సందర్భం చెప్తూ మరొకసారి మా దళిత బలీన వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపైన పిచ్చి పిచ్చి ప్రేరేపణ చేసే మాత్రం చూస్తూ ఊరుకోమంటున్నాం. నేను అదే రోజన్నా ఈ వాక్యాలు దురహంకారం. ఈ వాక్యాలు నీ నోటి నుంచి వచ్చినాయి. దురహంకారం అంటున్నా. ఇంకా మీ దొరలోకి వెళ్ళాలన్నా, ఇంకా మీ దొర రాజ్యం రావాలన్నా, చాలాదా దోచుకున్న కాడికి అని అడుగుతున్నా. ప్రజలు చక్కటి తీర్పిచ్చి ఈరోజు పేద ప్రజల పాలన కావాలని కోరుకుంటే ప్రగతి భవన్కి అసలు అపాయింట్మెంట్ ఇచ్చిన కనీసం ఈరోజు ప్రజలు ప్రగతి భవన్కి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నారు. అధికారులు ప్రజలకు వెళ్ళి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. సెక్రటరియట్ ఇప్పుడు కిటకిటలు ఆడుతుంది పేద ప్రజలతోటి. సెక్రటరియట్ కనీసం ఎమ్మెల్యే సీతక్క పోతే రానియవు, రేవంత్ రెడ్డి ఎంపీ హోదాలో రానియలే. ఈరోజు పేద ప్రజలు సెక్రటరియట్కి వెళ్ళి వాళ్ళ పనులన్నీ కూడా చేసుకొని వస్తున్న సందర్భం. ఇది ప్రజాపాలన కదా. ఇది చూస్తే ఓర్వలేని తనంలో పిచ్చి పిచ్చి ఆలోచన. అందుకే ప్రెస్టేషన్లో అంటున్నా. జాగ్రత్త అని చెప్తున్నాం. ఇక నుండి ఊరుకునే ప్రసక్తి లేదు. మా ఒక్క మాట అంటే దానికి 2 మాటలు జవాబిస్తాం. ఇక మేము మా క్యాడర్ అంతా కూడా మాటకు మాట ఇవ్వడానికి కూడా సిద్ధమైనాం. అభివృద్ధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడ ఆగది, నేత కార్మికులకు సంబంధించిన పనులు కూడా ఎక్కడ ఆగవి. దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నట్టు వారికి తగిన రీతిలో మేము సమాధానం చెప్తాం. నాకు తెలిసిన మటుకు కార్మికులలో కూడా ఒక ధైర్యం వచ్చింది ఈ ప్రభుత్వం పైన. వాళ్ళు నేరుగా మా సమావేశాలు చూసినారు. నేరుగా మా సమావేశాలు వాళ్ళని పాల్పంచుకునే అవకాశాన్ని కూడా కల్పించినాం. స్వయంగా చూసేది కాబట్టి ఓ నమ్మకం కుదిరింది. ఆ కుదిరిన తర్వాత ఈ రాజకీయ డ్రామాలు ఆడేటువంటి రాజకీయ ప్రేరేపణ చేసేటువంటి మాటలుగానే మేము భావిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ వీటిని గమనించాలని చెప్పి కోరుతున్నాం. ఆర్డర్ మళ్ళీ ఇస్తామని చెప్పారు. గతంలో సిరిసిల్లలో చేసిన బతుకమ్మ చీరలు పూర్తి నాసిరకమైన మీరే ఆరోపించారు ఎన్నికలకు. అట్ ది సేమ్ టైం బతుకమ్మ చీరల ఒక కాన్సెప్ట్ ద్వారా కొంతమంది మాత్రమే లబ్ధి పొందారు. కేటీఆర్కి సంబంధించి లేకపోతే బీఆర్ఎస్ ఓటర్కి సంబంధించిన వాళ్ళే లబ్ధి పొందారు అని చెప్పారు. ఈరోజు మరి ఆ ప్రాసీజర్లో మీరు ఏమైనా తేడా తీసుకురావాలనుకుంటున్నారు? యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేస్తారా మీరు? ఇప్పుడు నేను ఒక మాట అన్నా. ఈ ప్రశ్న మీ కేటీఆర్కి పోతుంది. కొంతమందికి లబ్ధి జరిగిందంటారు. వర్కర్ టు ఓనర్ ఎందుకు చేయలేకపోయినా ప్రశ్న ఇంతకుముందు చెప్పిన కేటీఆర్ ద్వారా. ఒకటి, బతుకమ్మ చీరలకు సంబంధించి మీరే చూస్తారు. ఇచ్చిన రోజు మేము అన్నాము. ఇప్పుడు దాని పథకాన్ని కొనసాగించడం ఇచ్చినప్పుడు మీరే చూస్తారు. అంటే ఇప్పుడు ఆర్వీఎం క్లాత్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. మీరు ఇచ్చిన తర్వాత సాధారణ నేత కార్మికులు, చిన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇది కూడా పూర్తి స్థాయిలో గతంలో జరిగినట్టే జరిగింది. ఎందుకంటే అధికారులు మొన్న 22 నాడు ఆర్డర్ ఇచ్చి ఫిబ్రవరి 15 నాడు ఆర్డర్ క్లోజ్ చేస్తున్నాం, మాకు ఆర్డర్ కావాలని చెప్పి. ఇది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వాడు దారం ఆర్డర్ పెట్టుకోవాలి, అక్కడ నుంచి రావాలి, మీరు పవర్లో మీరు వేయాలి, చేసేయాలి. ఇంత తక్కువ టైంలో ఆర్డర్ కాదు. దీని మీద నిజంగా కింది స్థాయి నేతన్నలు చాలా ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మారిన అధికారులలో కానీ పద్ధతుల్లో కానీ ఏం మారలేదు, మున్పటిలాగానే జరుగుతుంది అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అధికారులు మంచి అధికారులు ఉన్నారు. నేను చెప్తున్న 365 డేస్ పని కల్పించే ప్రయత్నం జరుగుతుంది అంటున్నాను. సెలవు పని దినాలు పోతాయి. మేమైతే సంవత్సర కాలం అంతా నేతలను పని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ విధంగా ప్రణాళికలు రచించబడుతున్నాయి. ఆ విధంగా మీరే ముందు చూస్తున్నారో చెప్తున్నారు కదా. మేమంటున్నాం, ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అన్ని వర్గాలు గత ప్రభుత్వం కంటే మేలైన నిర్ణయాలు తీసుకుని చెప్పని ఉంటారని నేను భావిస్తున్నాను.